హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీఆర్కే ప్రాపర్టీస్. నా పేరు వినండి. ఈరోజు మీ ముందుకి ఆలేరులో మీకు కమర్షియల్ ప్లాట్స్ అనేది తీసుకురావడం జరిగిందండి. ఇక్కడ మనకి 2 ప్లాట్స్ అయితే సేల్కి రావడం జరిగింది. ఒకటి వచ్చేసి మనకి నార్త్ ఈస్ట్ కార్నర్లో ఉంటుంది, ఇంకోటి వచ్చేసి మనకి ఈస్ట్ ఫేజింగ్లో ఉంటుంది. ఇప్పుడు మనం ఏదైతే రోడ్ చూస్తున్నాం చూడండి, ఇది వచ్చేసి పాత వరంగల్ హైవే అండి. ఇక్కడ నుంచి మనకి మెయిన్ రోడ్ కానీ ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకునే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, కొత్త ఎవరైనా మన ఛానల్ని చూసినారంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి డైరెక్ట్ కంపెనీ ప్రాపర్టీస్ ఇంకా కూడా మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. ఇందులోనైతే మీకు ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే పే చేయాల్సిన అవసరం లేదండి. కంపెనీ వారి నెంబర్ అని మీకు డిస్ప్లేలో పైన ఇస్తున్నాను. అలాగే ఎవరైనా మీ యొక్క ప్రాపర్టీ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకున్నట్టయితే కింద డిస్ప్లేలో నా నంబర్ ఉంటుంది. నా నంబర్ కాల్ చేసినట్టయితే మీ యొక్క ప్రాపర్టీ కూడా ఇదే విధంగా ప్రమోషన్ అన్నది కూడా చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా శ్యామరావు సార్ని కూడా అడిగి తెలుసుకుందాం. పదండి. సార్ నమస్తే సార్. నమస్తే సార్, బాగున్నారా సార్? సార్, ఇప్పుడు మనం ఎగ్జాక్ట్ ఎక్కడ ఉన్నామో ఈ ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ కూడా ఒకసారి చెప్పండి సార్. మనము ప్రస్తుతానికి ఆలేరు మనకు బస్ స్టాండ్ నుంచి 2.5 కిలోమీటర్లు ఉంటుంది. ఓకే, బస్ స్టాండ్ నుంచి 2.5 కిలోమీటర్లు అంటే మనకి రైల్వే స్టేషన్ ఆ నుంచి దగ్గరనే కాబట్టి పక్కపక్కనే అన్ని కలిసి 2.5 కిలోమీటర్లు. ఓకే, మనకి ఇక్కడ నుంచి బైపాస్ వచ్చేసి 1.5 కిలోమీటర్స్. అంటే మనకి ఇప్పుడు ఈ రోడ్ ఏదైతే ఉంది ఇది బైపాస్ కి కలుస్తుంది. బైపాస్ కలిసి ఇది 1.5 కిలోమీటర్ ఉంది. ఇక్కడ కూడా నుంచి కూడా మనకి ఇట్లా కలిసి కూడా ఇంకోటి బైపాస్ కలుస్తుంది. రైల్వే ట్రాక్ దాటగానే అది కూడా 1.5 కిలోమీటర్. అంటే రెండింటికి కూడా మనం మిడిల్లో ఉన్నాం. అంటే ఇది మనకి రాబోయే రోజుల్లో ఇది ఒక జంక్షన్ అన్నట్టు. ఆల్రెడీ జంక్షన్ ఇది, ఎందుకంటే జనాలు కూడా చాలా మంది తిరుగుతున్నారు. సార్, ఈ రోడ్ కి బస్ ఫెసిలిటీ ఉందా? బస్ ఫెసిలిటీ ఉంది. శ్రీనివాసపురం తర్వాత పటేల్గూడెంకు బస్ ఫెసిలిటీ ఉంది. ఇప్పుడు ఆల్రెడీ అండర్ పాస్ అక్కడ 1.5 కిలోమీటర్ అయిపోయిందండి. ఓకే, కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ రైల్వే ట్రాక్ దగ్గర కూడా త్వరలో వస్తుంది. ఎందుకంటే ఇక్కడ పక్కకే బస్ షెల్టర్ ఉంది, ఇక్కడ అందరూ కూడా కూర్చుంటున్నారు కదా. సార్, ఇది మనకి ప్లాట్స్ ఉన్నాయి కదా, మనకి ఏ ఫేజింగ్ లో అవైలబిలిటీ ఉంది? ఒకసారి ప్లాట్స్ మనకు 2 కమర్షియల్ ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయండి. ఒకటి వచ్చేసి నార్త్ ఈస్ట్ అండి. ఓకే, 500 నార్త్ ఈస్ట్ కార్నర్ 500. అంటే ఇప్పుడు మనకు కనిపించేది ఇది 500 స్క్వేర్ యార్డ్స్ సార్. అవునండి. ఇప్పుడు మనం నార్త్ ఈస్ట్ కార్నర్ ప్లాట్ కూడా చూసుకుందాం అండి. ఏదైతే మనకి ప్రీకాస్ట్ మనకి వాల్స్ అయితే వేసి ఉన్నాయో ఇది వచ్చేసి మనకి నార్త్ ఈస్ట్ కార్నర్ లో ఉంటుంది సార్. దీనికి మనకి ఈస్ట్ సైడ్ రోడ్ ఎన్ని ఫీట్లు అన్నారు సార్? ఈ ప్లాట్ కి వచ్చేసి నార్త్ ఈస్ట్ ప్లాట్ కి వచ్చేసి ఈస్ట్ ఏమో 100 ఫీట్ రోడ్ అండి. నార్త్ కి వచ్చేసి 33 ఫీట్ రోడ్. అంటే ఇప్పుడు మనం ఇది ఉన్నది నేను నార్త్ సైడ్ అండి. ఓకే, ఇది మనకి పటేల్గూడెం 1 కిలోమీటర్ దూరం ఉంటుంది. ఇది 33 ఫీట్ రోడ్. ఈస్ట్ వచ్చేసి ఆలేరు జనగాంకి వెళ్ళే రోడ్ 100 ఫీట్ రోడ్ అండి. ఓకే, ఒకసారి మనం ఈస్ట్ ప్లాట్ కూడా చూసుకుందాం పదండి. ఇప్పుడు మనం ఏవైతే కమర్షియల్ ప్లాట్స్ చూస్తున్నాం అండి, ఇవి వచ్చేసి కంపెనీ వారికి ప్లాట్స్ అండి. ఈ ప్లాట్స్ యొక్క డీటెయిల్స్ సార్ని కూడా అడుగుదాం అండి. సార్, ఇప్పుడు మనకు నార్త్ ఈస్ట్ అయితే చూసినాం, ఇది మనకి ఎన్ని స్క్వేర్ యార్డ్స్ సార్? ఇది 300 గజాలు అండి. 300 గజాలు. ఒకసారి కంపెనీ నేమ్ కూడా చెప్పండి సార్. ఇది టీమ్ లైన్ ఇన్ఫ్రా కంపెనీ వాళ్ళే అండి. 2 ప్లాట్లు కూడా నార్త్ ఈస్ట్ ప్లాట్ ప్లస్ 500 గజాలు, ఈస్ట్ ప్లాస్ వచ్చి 300 గజాలు అండి. ఓకే, యాక్చువల్లీ ఇదంతా కూడా కంపెనీ వాళ్ళదే. అవునండి. అందులో ఒక 3 ప్లాట్లు అమ్మడం జరిగింది. మిగతా ఈ 2 ప్లాట్లు కంపెనీ ఉన్నాయి. ఒకటి వచ్చేసి 300 స్క్వేర్ యార్డ్స్, ఒకటి వచ్చేసి 500 స్క్వేర్ యార్డ్స్. 500 స్క్వేర్ యార్డ్ వచ్చేసి నార్త్ ఈస్ట్ కార్నర్. ఓకే, 300 వచ్చేసి ఈస్ట్. మొత్తం కూడా మనకి ప్రీకాస్ట్ వేసింది అండి. 300 వచ్చేసి 100 ఫీట్ రోడ్ ఉంటుంది. ఓకే, ఇది వచ్చేసి ఈస్ట్ మనకి 100 ఫీట్ రోడ్ ఉంది. అయితే ఏంటంటే మనకి ప్రీకాస్ట్ వాల్స్ అయితే వేస్తున్నాయి. ఇప్పుడు మనకి నార్త్ ఈస్ట్ కార్నర్కి ఏంటంటే కొంచెం గ్రాస్ ఇదంతా కూడా పెరిగింది కాబట్టి లోపలికి వెళ్ళి చూపించలేదండి. ఏదైతే మనం ఇప్పుడు 300 స్క్వేర్ యార్డ్ చూస్తున్నామో ఇది చూసుకోవచ్చు. యాక్చువల్లీ ఇది 800 స్క్వేర్ యార్డ్స్ కదా సార్? అవునండి. దీంట్లో నుంచి మనకి 500 సేల్ అయిపోయింది, ఒక 300 ఇలా నుంచి తీసిస్తాం. అలాగే అండి, ఈ ప్లాట్స్ యొక్క డైమెన్షన్స్ కూడా మీకు డిస్ప్లేలో వేస్తానండి. ఇప్పుడు వచ్చేసి మనం ఈస్ట్ చూస్తున్నా, దీని యొక్క డైమెన్షన్ అంటే ఫేసింగ్ అండ్ డెప్త్ కూడా మీకు డిస్ప్లేలో వేయడం జరుగుతుంది. ఇది ఇప్పుడు మనకి మున్సిపాలిటీ, ఇది గ్రామ పంచాయతీ. ఇది పంచాయతీ లేఅవుట్ ప్లాట్ అండి. LRS టోకెన్ మనం పే చేసి ఉన్నామండి. ఓకే, దీని ప్రైస్ వచ్చేసి 6,000 రూపాయలు పర్ స్క్వేర్ యార్డ్ అమ్మాలనుకుంటున్నాను. 6,000 గజం చెప్తున్నారా సార్? ఈవెన్ దో నార్త్ ఈస్ట్ తీసుకున్నా అదే ప్రైస్, ఓన్లీ ఈస్ట్ తీసుకున్నా ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అండి. అంటే ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళకి ప్లాట్ తగ్గుతుంది. పర్టికులర్ గా ఈ పర్సన్ కు అనే ఏం లేదండి. నార్త్ ఈస్ట్ వచ్చినా అదే ప్రైస్, ఓకే, ఓన్లీ ఈస్ట్ వచ్చినా అదే ప్రైస్. ఓకే, ఇది ఒక బెనిఫిట్ అనుకోవచ్చు, కస్టమర్ బెనిఫిట్. సార్, ఇది మనకి సరౌండింగ్స్ ఇక్కడ ప్రస్తుతానికి మీరు 6,000 చెప్తున్నారు కదా? అవునండి. ఇది మనకి జీపీ లేఅవుట్ అన్నారు. సరౌండింగ్స్ మొత్తం డిటిసిపి లేఅవుట్స్ ఉన్నాయి కదా సార్, అక్కడ ప్రైసెస్ ఎంత నడుస్తుంది? ఇప్పుడు డిటిసిపి లేఅవుట్ మాది ఇక్కడ దగ్గరలోనే ఉంది. ఓకే, మాదే ఉంది. దాంట్లో 12,000 రూపాయలు ఉందండి గజం. 12,000. ఇంకా వేరే కంపెనీ వాళ్ళవి కూడా ఉన్నాయి, అది కూడా 12,000 ఉంది. 12,000 రూపాయలు అంటే ఆల్మోస్ట్ 50% తగ్గింది జీపీ లేఅవుట్ అయినా. అవునండి. ఇంకో హైలైట్ ఏంటంటే సార్, నాకు నచ్చింది ఏంటంటే ప్రాపర్టీస్ వాతావరణం ఒకటి ప్రశాంతంగా ఉంది, అదొకటి మేజర్ పాయింట్. ఎందుకంటే నాకు ఎక్కడ వెళ్ళినా నేచర్ నచ్చింది, ఎన్విరాన్మెంట్ నచ్చింది అనుకోండి, ప్లజెంట్ గా అనిపిస్తుంది. అదొకటి ఇక్కడ ఉంది. సెకండ్ థింగ్ ఏంటంటే సార్, మనకి 100 ఫీట్ రోడ్ ఉంది కాబట్టి ప్రాపర్టీస్ నచ్చినాయి సార్. కంప్లీట్ గా తీసుకున్న వాళ్ళు 100% కమర్షియల్ అండి. ఇమీడియట్లీ ఆయన యాక్టివిటీ స్టార్ట్ చేసుకోవచ్చు. ఏదైనా హార్డ్వేర్ షాప్ కానీ, సిమెంట్ షాప్ కానీ, లేదంటే హోటల్ కానీ ఇమీడియట్లీ అతను స్టార్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఒక 3 నుంచి 4 గ్రామాలు జంక్షన్ ఉందండి. ఓకే సార్, ఇప్పుడు మీరు 6,000 చెప్పారు కదా, ఇది ఫిక్స్డ్ ఉంటుందా సార్, నెగోషియబుల్ సార్ ప్రైస్?
ఈ ప్రైజ్లో చూద్దాం, అంటే కస్టమర్ పే చేసే పేమెంట్ దాన్ని బట్టి మనం మాట్లాడవచ్చు. నేను చాలా వీడియోస్లలో కూడా నేను చెప్తానండి కనెక్టివిటీస్ గురించి. ఆ కనెక్టివిటీస్ కూడా ఈ ప్లాట్స్కి అయితే అవైలబుల్ ఉన్నాయండి. ఫస్ట్ థింగ్ మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే ఒక 3-4 గ్రామాలకి మనకి ఇది వచ్చేసి ఒక మెయిన్ జంక్షన్. సెకండ్ థింగ్ ఏంటంటే అండి మనకి రైల్ కనెక్టివిటీ ఒకటి, బస్ స్టాండ్ కనెక్టివిటీ అంటే బస్ స్టాప్ కూడా మనకి దగ్గర ఉంటుంది. ఇంకోటి కూడా మనకి బైపాస్ వచ్చేసి 1.5 కిలోమీటర్ ఉంటుంది. బస్ స్టాండ్ వచ్చేసి జస్ట్ మనకి బస్ స్టాండ్ కానీ రైల్వే స్టేషన్ కానీ 2.5 కిలోమీటర్స్ ఉంటుంది. కాబట్టి ఈ ప్రాపర్టీకి అదొక బెస్ట్ అడ్వాంటేజ్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేసిన వారికి ఖచ్చితంగానైతే మంచి రిటర్న్స్ అన్నది కూడా రాబోతుంది. ఎందుకంటే మనకి సరౌండింగ్స్లో చూసుకున్నట్టయితే మనకి ప్రైజెస్ వచ్చి DTCPకి వచ్చేసి 12,000 చెప్తున్నారండి. జస్ట్ ఇది మనకి జీపీ లేఅవుట్ అయినప్పటికీ మనకి 6,000 చెప్తున్నారు. ఇది ఒక బెస్ట్ అడ్వాంటేజ్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇన్ కేసు ఇది ఫ్యూచర్లో కూడా సార్ మనకి మున్సిపాలిటీ కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మున్సిపల్ ఆలేరు మున్సిపల్ అండర్లో. ఓకే, ఎందుకంటే మేము జనగాంలో మా ఫ్రెండ్ వాళ్ళ ప్రాపర్టీస్ ఉండే సార్, అది కూడా ఇట్లా ఊర్లోనే ఉండే. ఇప్పుడు జనగాం మున్సిపాలిటీ అయిపోయింది. ఇది కూడా ఆలేరు మున్సిపల్కి వెళ్తుందండి. ఓకే, చూసుకోవచ్చండి. ఇది మనకి మున్సిపాలిటీలో కలిసింది అనుకోండి, ఖచ్చితంగానైతే మనకి మంచి అప్రిషియేషన్స్ అన్నది కూడా రావడం జరుగుతుంది. సార్ మనకి 500 స్క్వేర్ యార్డ్స్ అయితే మనకి బౌండరీ లైన్ దాన్ని సపరేట్గా వేస్తుంది. ఇది 800లో మనకి 300 కదా, మీకు సపరేట్గా మార్కింగ్ చేసి దీనికి సపరేట్ బౌండరీ చేసేసి అతనికి ప్లెయిన్గా నీట్గా చేసేసి కస్టమర్కి హ్యాండ్ ఓవర్ చేస్తారు. అది కూడా కొంచెం నీట్, అది కూడా నీట్ చేపిస్తాం. ఓకే, చూసుకోవచ్చండి. మీరు ప్లాట్స్ కొన్నప్పుడు ఏదైతే మనం ఇప్పుడైతే 300లో ఉన్నాం కదండి, నీట్గానే అయితే ఉంది. కాకపోతే మీకు బౌండరీ లైన్ కానీ హద్దులు కానీ ఇవన్నీ కూడా వేసిస్తారు. అలాగే మనకి నార్త్ ఈస్ట్ కార్నర్ ప్లాట్ కూడా మనకి నీట్గా చేసిస్తారండి. దాంట్లో టేక్ చెట్లు కూడా ఉన్నాయి. అది కూడా ఒక అడ్వాంటేజ్ అని కూడా చెప్పుకోవచ్చు ఆ ప్లాట్లో. సార్ ఇక్కడ మనకి 2 కూడా మంచి కమర్షియల్ ప్రాపర్టీస్ కదా, మీరు సేల్ చేయడానికి కారణం ఏంటి సార్? ఎందుకంటే ఉంచుకున్నా కూడా కంపెనీకి ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు. యాక్చువల్గా మాది నియర్ ఒక 2 ప్రాజెక్టులు ఉన్నాయండి. ఇంకో 3వ ప్రాజెక్ట్ కూడా దగ్గరలోనే ఉంది. సో ఇంకొక ప్రాజెక్ట్ ఎక్స్పాన్షన్ గురించి ఈ కమర్షియల్ కొన్ని ప్లాట్లు మన కంపెనీ ప్లాట్స్ ఉన్నాయని అవన్నీ చేసుకుంటూ మళ్ళీ ఎక్స్పెన్షన్ ఇంకో ప్రాజెక్ట్ ఎక్స్పెన్షన్కి వెళ్తాం. అంటే మీరు ఇక్కడ ఇది అమ్మేసినా కూడా మీరు ఈ దరిదాపులనే ఉంటారు. 100% ఉంటుంది. కస్టమర్కి ఎప్పుడు కానీ 100% అవైలబుల్ ఉంటుంది. ఓకే, అలాగండి. ఈ ప్రాపర్టీకి మీరు ఎగ్జాక్ట్ లొకేషన్ రావాలనుకున్నట్టయితే సార్ నెంబర్ అనేది మీకు డిస్ప్లేలో పైన ఇస్తానండి. సార్కి కాల్ చేసినట్టయితే మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ అనేది కూడా మీకు షేర్ చేయడం జరుగుతుంది. అలాగే మీరు పర్సనల్గా వచ్చినప్పుడు సరౌండింగ్ డెవలప్మెంట్స్తో పాటు మనకి ఏదైతే మనకి బస్ స్టాప్ కానీ రైల్వే స్టేషన్ కానీ ఈ అండర్ పాస్ ఏదైతే మనం చెప్పుకున్నాం సరౌండింగ్ డెవలప్మెంట్స్ అవన్నీ కూడా సార్ దగ్గర నుండి కూడా మాకు చూపించడం జరుగుతుంది. అలాగే ఫిక్స్డ్ ప్రైస్ ఏం కాదండి, నెగోషియబుల్ అయితే ఉంటుంది. మీ యొక్క వే ఆఫ్ ది పేమెంట్ని బట్టి నెగోషియేషన్ అనేది సార్ వాళ్ళు అయితే చేయడం జరుగుతుంది. నచ్చిన వారు మాత్రం ఖచ్చితంగా త్వరపడండి. ఇందులోనైతే మళ్ళొకసారి కూడా చెప్తున్నానండి, మనకి నార్త్ ఈస్ట్ కార్నర్ వచ్చేసి మనకి 500 స్క్వేర్ యార్డ్స్ ఉంటుంది. ఈస్ట్ వచ్చేసి మనకి 300 స్క్వేర్ యార్డ్స్లో ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఈ ప్రాపర్టీ కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఇతరులకు కూడా షేర్ చేయండి. ఎందుకంటే తక్కువ బడ్జెట్లో మంచి కనెక్టివిటీస్ ఉన్నటువంటి ప్లాట్స్ అనేది మీ ముందు తీసుకురావడం జరిగింది. దట్టు ఏంటంటే కమర్షియల్ ప్లాట్స్ కాబట్టి ఈ యొక్క బడ్జెట్లో సెర్చ్ చేస్తున్న వారికి ఖచ్చితంగానైతే ఈ ప్రాపర్టీని అయితే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసి మీ వంతు సహకారాన్ని కూడా మన ఛానల్కి అందించవలసిందే కోరుకుంటూ సెలవు తీసుకున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సార్.